తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు మాటల కత్తులు దూసుకున్న కేసీఆర్, చంద్రబాబు మళ్ళీ కలుసుకుంటారా? రాజకీయంగా మళ్ళీ ఒకటి కాకపోయినా కనీసం కలిసి వేదిక పంచుకునే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం కూడా కష్టమే. కానీ ఈ ఇద్దరు మళ్ళీ కలిసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 4 రోజుల పాటు ఇక్కడ గడపనున్నారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి కోవింద్ గౌరవార్థం కోసం ఏర్పాటు చేయబోయే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఇద్దరు చంద్రులు హాజరవుతారు అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో రాష్ట్రపతి ఇచ్చిన ఎట్ హోమ్ కార్యక్రమాలకు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఇద్దరు చంద్రులు మరోసారి కలుసుకునే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజకీయ వైరం పెద్దగా లేకపోవడంతో ఇద్దరు ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి సరదాగా గడిపారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, చంద్రబాబు మరోసారి గతాన్ని గుర్తు చేసే స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఇప్పటికీ ఆ రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. అయితే రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే ఎట్ హోమ్ కార్యక్రమానికి కేసీఆర్, చంద్రబాబు ఖచ్చితంగా హాజరవుతారా? ఒకవేళ హాజరైనా ఒకరికొకరు ఎదురుపడతారా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి. గతంలో రాష్ట్రపతి, గవర్నర్ ఇచ్చిన ఎట్ హోమ్ కార్యక్రమాల్లో కొన్నిసార్లు కేసీఆర్, చంద్రబాబు కలుసుకున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఒకరు వచ్చి మరొకరు రాకపోవడం, మరికొన్నిసార్లు ఇద్దరూ రాకపోవడం కూడా జరిగాయి. కొన్నిసార్లు ఈ ఇద్దరు వచ్చినా ఒకరు వచ్చి వెళ్ళిన తర్వాత మరొకరు వచ్చి వెళ్ళారు. అయితే ఈసారి మాత్రం ఇద్దరు ఖచ్చితంగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అని, హుందా రాజకీయాలకు పెట్టిన పేరైన చంద్రబాబు ఖచ్చితంగా వస్తారని, గెలుపు ఇచ్చిన ఊపుతో కేసీఆర్ సైతం వస్తారని, కేసీఆర్, చంద్రబాబు కలవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు, కేసీఆర్ ఒకే వేదిక మీద కలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియాలు ఇప్పుడు వాటినే పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి. సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.